నమస్తే అండి. ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ విజయవాడ దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ రైతు చాఫ్ కటర్ తీసుకోవడం జరిగింది. సో 3HP మోటారు సింగిల్ ఫేస్ అండి, 3 బ్లేడ్. వర్కింగ్ ఎట్లుంది, ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి మిక్స్ చేసినప్పుడు ఏమైనా సతాయిస్తుందా, దేని గురించి తీసుకున్నారు, మరి ఇప్పుడు చాఫ్ కటర్ లేకముందుకు గడ్డి వేసినప్పుడు ఏ విధమైన సమస్య ఫేస్ చేసారు, మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది రైతుకు అనే విషయాన్ని పూర్తి తెలుసుకొని తర్వాత. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? వెంకట్రావు అండి. ఒకసారి మీ ప్రాంతం ఎక్కడ సార్? ఇది విజయవాడ నుంచి నొన్నలో అండి, మాది డైరీ ఫామ్. ఓకే. ఎన్ని కిలోమీటర్స్ విజయవాడకి నియర్? ఇది విజయవాడ నుంచి 17 కిలోమీటర్లు. 17 కిలోమీటర్స్ వస్తాయి. బఫెలో తీసుకున్నట్టున్నారు. బఫెలో ఎన్ని ఉన్నాయి సార్ కామన్ గా? 9 ఉన్నాయండి. 9 ఉన్నాయా? పాలు ఇస్తున్నాయా సార్? పాలు ఇస్తున్నాయి. ఎట్లుంది, మంచిగా ఉందా ఇప్పుడు? బాగానే ఉంది. ఎట్లా బయట ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు? ఓన్ మార్కెటింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ చాఫ్ కటర్ తీసుకున్నట్టున్నారు, ఎందుకు అంతకుముందు చాఫ్ కటర్ లేదా సార్ మీకు? చాఫ్ కటర్ లేదండి, మామూలుగానే చేసేవాళ్ళం. మరి అప్పుడు అట్లా వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది అయ్యేదా, మరి ఎందుకు తీసుకున్నారు? గేదెలకు దానివల్ల మేత అది ఇదవుతుందని చెప్పేసి సరిగ్గా దీనివల్ల అయితే మేత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది మొత్తం తింటుందని దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు ఈజీ అయింది, మాకు ఈజీ అయింది. ఇప్పుడు చాఫింగ్ చేసి ఇప్పుడేమో అందిస్తున్నారు. చాఫింగ్ చేయ ముందుకు గడ్డి ఏమైనా వేస్ట్ అయిందా? ఇట్లా చాలా వేస్ట్ అయ్యేదండి. అంత పెంటకుప్పల పాలే చూసుకోవచ్చు. మొత్తం కింద ప్రోటీన్స్ ఉన్నటువంటి కాండం మొత్తము ఇక్కడ పెంటకుప్పల పడేయడం జరిగింది. సో రీసెంట్ అది పచ్చి వరకు తినేది, ఆ కాండం మొత్తం వదిలేసేది, అదంతా బయట పడేయాల్సి వచ్చేది. ఎండుగడ్డి పచ్చిగడ్డి రెండు క్రష్ చేసి ఓకే మెషిన్ లో వేసి పెడుతున్నాం. ఇప్పుడు బాగా ఇదిగా ఉంటుంది. ఓన్లీ సూపర్ నేఫేర్ ఎండుగడ్డే వాడుతున్నారు? అదే వాడుతున్నాం. వీటితో పాటు దాన ఇస్తున్నారా? దానా ఇస్తున్నాం. సో చూసుకోవచ్చు, ఈ ఎండుగడ్డి పచ్చిగడ్డి చాఫింగ్ చేసి అందిస్తున్నారు. ఎట్లా 2 పూటలు ఇస్తున్నారా, ఒకటే పూట ఇస్తున్నారా సార్? 2 పూటలు ఇస్తున్నాం, పొద్దున సాయంత్రం. ఎట్లా రోజుకి ఒకటేసారి పట్టుకుంటారు, 2 సార్లు పడుతున్నారా సార్? ఒకటేసారి పడతాం. ఎట్లా మీ వర్కర్ పడుతున్నారు? వర్కర్ పడుతుంది. చూసుకోవచ్చు, గడ్డి కూడా మొత్తం చిన్నగా చాఫింగ్ చేస్తుంది. అలాగే బర్రెలు పెట్టుకున్నప్పుడు సొంత మిల్క్ మార్కెటింగ్ చేసుకుంటే ఎంతో కొంత లాభపడుతుంది అనే విషయాన్ని రైతు తన సొంత మాటలో చెప్పడం జరుగుతుంది. సో ఈ మిషన్ గురించి కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో మనతోని డైరీ మిత్ర రాజేంద్ర సార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి రైతుకు వీళ్ళు మిషన్ ఇచ్చారు కదా, అసలు ఎలాంటి మిషన్ ఇచ్చారు, వ్యారంటీ ఏం చెప్పారు, సర్వీస్ విషయానికి వస్తే ఏం చెప్పారు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్కారం సార్. నమస్తే. ఎట్లున్నారు సార్, బాగున్నారా? బాగున్నాను. ఇంతకుముందు మనతో వీడియో తీసినప్పుడు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సార్. చాలా సార్ మంచిగా ఉంది వీడియో. రైతు మా దగ్గరికి వచ్చి 10 పశువులకి నుంచి ఇన్ ఫ్యూచర్ వచ్చి 25 పశువుల వరకు సరిపడే మిషన్ 30కైనా కావాలి అన్నారు. అయితే మాక్సిమం మన దగ్గర చిన్న చిన్న మిషన్స్ కూడా రెడీగా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేమేం చేసినాం అంటే ఈ టైప్ ఆఫ్ మిషన్ అయితే సలహా ఇచ్చినామండి. ఇది ఎట్లా అంటే మనకి మాక్సిమం 30 నుంచి 35 పశువులకి సరిపడుతుంది. అలా కాకుండా రివర్స్ ఫార్వర్డ్ గేర్ ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. ఇప్పుడు మన దగ్గర వీళ్ళు మాకు చూపించింది ఏంటంటే పచ్చిగడ్డితో పాటు వరిగడ్డి కూడా, అది చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే కొంతమంది రైతులకు ఒక అపోహ ఉంటుంది, ఎండుగడ్డి కట్ అవుతుందా లేదా. ఇప్పుడు ఈ వీడియోలో ఎలా అంటే వీళ్ళు ఆల్రెడీ కట్ చేసి చూపించారు కాబట్టి ఇది కూడా ఇంకొకరికి ఉపయోగపడుతుంది. అయితే ఈ మిషన్ ఏంటి అంటే మేము E1 అని పిలుస్తాం. ఇది చోటు మోడల్ అన్నమాట. 3HP సింగిల్ పేజ్ మోటార్ తో రన్ అవుతుంది. 3 బ్లేడ్స్ ఉంటాయి సార్. 3 బ్లేడ్ మామూలుగా అంటే ఈ చైన్ కానీ గేర్ చూసినా ఏదైనా హెవీ మోడల్ లో ఇస్తున్నాం. అయితే వారంటీ విషయానికి వచ్చేటప్పటికి మేము దీనికి లూబీ మోటార్ ఇచ్చినామండి. జనరల్ గా వచ్చేటప్పటికి ఈ మిషన్స్ కి నార్మల్ గా లక్ష్మీ బ్రాండ్ నార్మల్ ఇస్తారు. మేము డైరెక్ట్ గా దీనికి లూబీ అనేది ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మనకి మిషన్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో త్రీ ఫేస్ దీంట్లో అంటే రైతు దగ్గర ఏ పవర్ అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని 3 ఫేజ్ గానీ సింగిల్ ఫేజ్ గానీ, వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చి సింగిల్ ఫేజ్ కాబట్టి మేము సింగిల్ ఫేజ్ మోటార్ ఇచ్చాం. అంటే మీరు నార్మల్ చోటు అని పిలుస్తారు? అవునండి, చోటు అని పిలుస్తాం. E1 మోడల్ అన్నమాట. రైతుకి ఇచ్చినప్పుడు అసలు మీరు ఏం చెప్పారు? సర్వీస్ ఈ విషయంలో కానీ మీరు వచ్చి చేస్తారా, లేకుంటే ఏమన్నా ఈ ఆయిల్ కానీ గ్రీజ్ కానీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు సార్? ఓకే, అయితే ఎప్పుడైనా సరే ఈ రైతు వచ్చినప్పుడైనా జనరల్ గా రైతులు వచ్చినప్పుడు గ్రీజింగ్ అనేది కంపల్సరిగా మీరు ఆయిలింగ్ ఈ రెండు కరెక్ట్ గా ఉన్నప్పుడే మిషన్ కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు కరెక్ట్ గా చూసుకొని కూడా మెయింటెనెన్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మన దగ్గర టీం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ క్లియర్ గా చేస్తున్నాం. మీరు కాల్ చేయండి, వెంటనే రెస్పాండ్ అయ్యి ఎవరైనా ఉంటే వెంటనే సర్వీస్ కి పంపిస్తాం. ఈ ప్రకారం అయితే మా పర్సన్స్ వచ్చినప్పుడు కూడా గ్రీజింగ్ ఎలా చేసుకోవాలి, ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని వలన రైతుకి మిషన్ కి ఏంటంటే ఉపయోగం, ఒకవేళ అంటే 1-2 సంవత్సరాలు కాకుండా 3-4 సంవత్సరాల తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇనీషియల్ గా కరెక్ట్ గా మీరు గ్రీజ్ వాడినప్పుడు, అదే వాడకుండా ఉన్నప్పుడు మాత్రం ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి రైతు కూడా చూడండి గ్రీజింగ్ అనేది కరెక్ట్ గా పెట్టుకున్నారు. అందరు కూడా ఇలా గ్రీజింగ్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి పర్ఫార్మెన్స్ అనేది హైగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ అందిస్తున్నారు రైతులకు మీరు దీన్ని?
ప్రస్తుతానికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వరకు అయితే సప్లై ఉందండి. ఇప్పుడు చాలా మంది అడిగేదంటే రైతు ఇప్పుడు సపోజ్ ఈ రైతు ఈ మిషన్ చూసారని దీనికి ఏమైనా అప్డేటెడ్ మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా వేరే వేరే మిషన్స్ ఎట్లున్నాయి సార్? ఉన్నాయి సార్, మన దగ్గర ఎట్లా అంటే రైతుల దగ్గర ఉన్న వాళ్ళ నెంబర్ ఆఫ్ పశువులను బట్టి మన దగ్గర మిషన్స్ ఉన్నాయి. చిన్న రైతు దగ్గర నుంచి అంటే 5 పశువులు ఉన్న రైతు దగ్గర నుంచి 100-200 పశువులు ఉన్న రైతుల వరకు కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. అంటే ఓపెన్ వీల్ చాఫ్ కటర్ అని, క్లోజ్డ్ వీల్ అని, ఇందులోనే బ్లోయర్ అంటే గేర్ లేకుండా వితౌట్ గేర్ బ్లోయర్ ఉంటుంది. తర్వాత ఈ గేర్ మోడల్, తర్వాత బిగ్ గేర్ మోడల్ అని, ట్రాక్టర్ ఆపరేటెడ్ అని, ఇలా రకరకాల మోడల్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ మోటార్ విషయానికి వచ్చి ఏమైనా వారంటీ ఇచ్చారా సార్ మీరు? ఎట్లా ఇచ్చామండి. ఇప్పుడు లూబీ మోటార్ కాబట్టి ఇచ్చింది. జనరల్ గా ఏ మోటార్ కి అయినా సరే 1 year వారంటీ అయితే ఇస్తామండి. కాకపోతే మనం ఇచ్చేది ఇంకా బెస్ట్ మోటార్ కాబట్టి రైతుకి ఇంకా ఆ సమస్య కూడా ఉండదేమోనని మా ఆశ. ఓకే, సో చూసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ రైతు వాడుతున్నాడు చాఫ్ కటర్. తనకైతే ప్రస్తుతం ఇంతకుముందు అంత వృధా అయ్యేది, ఇప్పుడు మాత్రం బాగుందని చెప్తున్నాడు. మొత్తం చిన్నగా చాఫింగ్ చేస్తుందని చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మనం చాఫింగ్ చేస్తే కూడా మొత్తం చిన్న కూడా కటింగ్ అయింది. అవునండి, 1/2 inch. అదే రైతు చాలా మంది రైతులకి కొన్ని అపోహలు ఉంటాయి, దీన్ని చూస్తే అది కూడా. అదే రైతు ఏమంటున్నారంటే నార్మల్ ఇంతకుముందు కట్నే చేస్తే మొత్తం అంతా దీన్ని పెంటపాలు చేసేయని చెప్తున్నారు. దీని వల్ల ఏంటంటే మంచిగా తొందరగా తింటున్నాయి, వేస్టేజ్ తగ్గిపోయింది, జీర్ణం కూడా తొందరగా అవుతుందని చెప్తున్నారు. కొంచెం ప్రోటీన్ కూడా మంచిగా అంది, కొంచెం పాల దిగుబడి కూడా కొంచెం కవర్ అయిందని చెప్తున్నారు రైతు మాత్రం. ప్రస్తుతానికి అయితే సింగిల్ ఫేజ్ తో నడుస్తుందని చెప్తున్నారు. 3 HP మోటారు, 3 blade అండి. సో మోటార్ విషయానికి వస్తే 1 year వారంటీగా ఇవ్వడం జరిగిందంటే. సర్వీస్ విషయానికి వస్తే మేము రైతుకు అన్ని విధాల గ్రీస్ కానీ ఆయిల్ కానీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే రైతులు ఎవరైనా చాఫ్ కటర్ వాడిన తర్వాత కూడా లోపల ఈ బ్లేడ్స్ కూడా కొంచెం క్లీన్ మెయింటైన్ చేసుకుంటే ఆ ట్రస్ట్ అంటే తుప్పు రాకుండా ఇంకా ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తాయని కూడా రైతుకు జాగ్రత్తలు కూడా చెప్పి అందించడం జరిగిందని చెప్తున్నారు. సో మిషన్ గురించి మీకు ఏమైనా వివరాలు కావాలన్నా, దీని గురించి ఇంకా పూర్తి సమాచారం కావాలనుకున్నా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి. లేకుంటే ఎక్కడ సార్ మీ లొకేషన్ ఎక్కడ? విజయవాడలో ఎగ్జాక్ట్ విజయవాడ భవానీపురం అండి, ఊర్మిళ నగర్ అంటారు. ఊర్మిళ నగర్ లో ఉంటుంది. సో మీకేమైనా సందేహాలు ఉన్నా, మీకైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి. థ్యాంక్ యూ.